వాయించండి. అలా అంటే ఎలా బిందు? వయసులో ఉండగా తప్పేమని చెప్పు. పర్లేద్దా? అదేంటి భయ్య అలా కొట్టేసావు? దోమ భయ్యా, దోమ. ప్రేమలో ఉన్నావు కదా, స్పర్శ తెలియలేదు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే డెంగ్యూ మలేరియా వచ్చి అంబులెన్స్ వచ్చేది. నువ్వేరా పెద్ద దోమవి. ఏంటే మంచి డ్రీమ్లో ఉన్నట్టున్నావు? చెడగొట్టడానికి నువ్వు రెడీగా ఉంటావుగా. సర్లే, ఆ డ్రీమ్ ఏదో మాకు చెప్తే ఓ డ్రీమ్ సాంగ్ సజెస్ట్ చేస్తాం. అంటే నేను బిందు అలా కిస్ చేసుకున్నట్టు కల వచ్చిందనమాట. బిందు అలా వస్తుంది, నేను ఇలా వస్తున్నాను. ఎంతలో నువ్వు వచ్చి స్లాప్ ఇచ్చావు. సర్లే, ఆశకు హద్దు ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్కి సిగ్గుండాలి. ఏ తప్పేంటి? తను సింగిలేగా, కుళ్ళు పోతేదమ్మా. తన పాస్ట్లో ఆదిత్యాన్ని ఎంత లవ్ చేసిందో వినలేదా? సో జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ లోపు నీ సాఫ్ట్వేర్ తెలివితేటలు చూపించి లవ్ కోడింగ్ ఇచ్చేస్తావు. తనేమో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్ అని నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. నేనేమైనా కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి యాక్ట్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నా అనుకున్నావా? ఆంధ్ర యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికేట్ పెట్టారు. నాకు నేను చూడగానే తేడా కొట్టింది తెలుసా? ఏమని? నువ్వు ఫేక్ అని. అయినా బిందు చాలా మెచ్యూర్డ్, నీలాంటి వాళ్ళకి పడదు. నీ కాన్ఫిడెన్స్ కి జోహార్లు, బట్ నా స్ట్రాటజీస్ నాకున్నాయి. రేపు బిందు బర్త్డే కదా, తన నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చింది. తన బర్త్డేకి నేను ప్రపోజ్ చేస్తా, దెబ్బక్ ఫ్లాట్. ఆ నేమ్ వాడికి అపోజ్ చేస్తానని నేను ప్రపోజ్ చేస్తా. రేపు నీకన్నా బాగా ప్రపోజ్ చేస్తాను ఇంప్రెస్ చెబితే నా పేరు ఉదయ్ వర్మనే కాదు, మరేంటి రామ్ గోపాల్ వర్మ. సరే, కాంప్రమైజ్. ఇంటర్నేషనల్ గేమ్స్ ని టాస్ వేసి డిసైడ్ చేస్తారు, అలాగే మన లవ్ గేమ్ ని టాస్ వేసి డిసైడ్ చేద్దాం. ఓకే. హెడ్స్ పెడితే బిందు నాది, టైల్స్ పెడితే నీది. ఓకే ఓకే. ఎస్ ఎస్. చూసావా, ఆ దేవుడికి కూడా తెలుసురా నువ్వు తలకాయ లేనోడువని, మా మధ్యలో తోకలా ఉన్నావని. అందుకే నీకు టైల్స్ ఇచ్చాడు. సర్లే, సంతోషించావులే. ఏదో సుడి బాగుందని టాస్ నీ వైపు పడింది. నీకు జెలస్ రా. పోరా. ఈడు మంచోడో చెడ్డాడో, రేపు బిందు బర్త్డే అని వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే బిందు గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బిందు. థ్యాంక్ యూ. మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఓకే అండి, ష్యూర్. హలో. కేక్ కట్ చేద్దామా? 1 minute. అమ్మయ్య, వీడు వెళ్ళిపోయాడు. ఇదే మంచి టైం. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బిందు గారు. ఎవరిది? ఆయుషు, నువ్వేంటి ఇక్కడ? వావ్, హౌ ఆర్ యు? ఎవర్రా? ఫైన్, బాగున్నాను. థాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ నాకు కాదు, ఉదయ్కి చెప్పు. ఈడికి థ్యాంక్స్. అవును ఉదయ్ గారు, ఐషు నా ఫ్రెండ్ అని మీకు ఎలా తెలుసు? అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో తినే మీ క్లోజ్ ఫ్రెండ్ తెలుసు. సో అందుకే నేను కాల్ చేస్తాను, ఊరి నుంచి రప్పించాను. బాస్ అసలు లీవ్ ఇవ్వనంటే ఉదయే కన్విన్స్ చేసి మరీ తీసుకొచ్చాడు. అయినా అసలు వైఫ్ మాటే వినన్నా బాస్, నీ మాట ఎలా విన్నాడు ఉదయ్? అంటే ఆయన ఒకటి నన్ను అడిగారు, నేను ఆయనకు కావాల్సింది ఇచ్చేసాను అనమాట. ఏమిచ్చావు? అంటే బ్లాక్ లో బ్లాక్ డాగ్ దొరికితే గిఫ్ట్ గా ఇచ్చేసాను అనమాట. దెబ్బకి ఫ్లాట్. బ్లాక్ డాగ్? నువ్వు అంత ఆలోచించుకు, అది నీ బాట్లే. లెట్స్ కట్ ద కేక్. బికాస్ ఆఫ్ ఉదయ్ ఈ ఇయర్ నీ బర్త్డే నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్స్ టు ఉదయ్. వాట్స్ గోయింగ్ ఆన్? పెద్దగా ఏం లేదే, లే ఆఫ్స్ వల్ల జాబ్ పోయింది. ఇంటి ఈఎంఐ కట్టుకోలేక పెంటోస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాను, అంతే. అంతకు మించి ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సరే కానీ నీ గురించి చెప్పు. నాదేముంటుందిరా, వీక్ మొత్తం వర్క్ చేసుకొని వీకెండ్స్ కోసం వెయిట్ చేయడం, అదంతా ఓకే. కానీ బిందు, ఇద్దరు కృష్ణుల మధ్య ఒకే రాదున్నట్టుంది, ఏంటి మ్యాటర్? అదేం లేదే, వాళ్ళిద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే.
టు బీ ఫ్రాంక్ వాళ్ళే నా స్ట్రెస్ బస్టర్స్. అంతకుమించి వేరే ఏం లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకొని నీ ఇంపార్టెంట్ డే గురించి నాకు ఇక్కడ తెచ్చినప్పుడే నాకు ఉదయ్ మీద అయితే ఓ క్లారిటీ వచ్చింది, మధు మీద డౌట్ కూడా. ఉదయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మధు ఫేస్ చూడాలి ఎలా మాడిపోతుందో. ఇప్పుడు చెప్పు, ఫ్రెండ్స్ అంటే నమ్మాలా? ఈ కాలం అబ్బాయిలు ఎలా ఉండాలో పర్ఫెక్ట్ ఎగ్జాంపులే వాళ్ళు. వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ వస్తుందే కానీ లవ్ రాదు. నేను చూసిన అబ్బాయిల్లో ది బెస్టే వీళ్ళు. అమ్మాయిలు కోరుకునేదంతా ద బెస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళనే కదే, అందులో ఏముంది? అది కాదే, నీకు అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నువ్వు ఇంకా ఆదిత్యాన్ని మర్చిపోలేదు కదూ? అదేం లేదు. నువ్వు నాతో అబద్ధం చెప్పలేవు కానీ నిజం చెప్పు. అవును, ఆదిత్యాన్ని మర్చిపోలేకపోతున్నా. మర్చిపోవడానికి చాలా ట్రై చేశా కానీ నా వల్ల అవ్వట్లేదు. డైవర్ట్ అవ్వడానికి కూడా చూసా కానీ అవ్వలేకపోయా. ఐ థింక్ ఐ స్టిల్ లవ్ హిమ్. నీకు నచ్చింది చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వీళ్ళని మాత్రం అస్సలు అప్సెట్ చేయకు. నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేరా బిందు, బాయ్, ఐఎమ్ లీవింగ్. బాయ్, టేక్ కేర్. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ గైస్. బాయ్ బాయ్. బాయ్. ఏంటి ఉత్తి కేకేనా? పార్టీ ఏం లేదా? అయ్యో ఎందుకు లేదు, ఈరోజు మీ ఇద్దరికి నా చేత్తో వంట చేసి పెడతా. ఇప్పుడు మీరు చేస్తే లంచ్ కాస్త డిన్నర్ అవుద్ది. పైగా మా ఇద్దరికి మీకు హెల్ప్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు. సో కొంచెం మీరే ఏదో ఒక మంచి రెస్టారెంట్ చూసి ఆర్డర్ పెట్టేస్తే. ఓకే ఓకే. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇన్నోసెన్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అంటాడు. వాడిని పెళ్లి చేసుకోకరా అని 100 సార్లు చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో అమ్మకి చెప్పలేక, కట్టుకున్న అమ్మాయికి చెప్పలేక తెగ ఏడుస్తున్నాడు. ఏమైంది? ఏముంది, కామనే, అత్త కోడలు గొడవలు. అలా గొడవ పడ్డ ప్రతిసారి నువ్వు ఎవరి పక్కన ఉంటారా అని అడిగితే వాళ్ళని భరించలేక గోడ పక్కన ఉంటానేవాడు. వాడు ఈ గ్యాప్లో ఇంకో ఘనకార్యం చేసి జాబ్ మానేశాడు. ఏంటా ఘనకార్యం? ఏముంది, ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి సంతకం పెట్టేసి వచ్చేసాడంట. అది చూసిన బాస్, ఏంటయ్యా డైలీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నావు అంటే, మీరే కదా సార్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నారు, అందుకే సొంతగా మన ఆఫీస్ పక్కన బిజినెస్ పెట్టుకున్నా అన్నాడు. బిందు, అసలు ఎందుకు వచ్చావు ఆదిత్య? నీకోసం ఏడ్చి ఏడ్చి నాకు కన్నీళ్ళు కూడా రావట్లేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి సారీ కూడా చాలా చిన్న మాట అని. ఈ 2 years నేను మిస్ అవ్వని రోజు లేదు బిందు. కానీ నీ ముందుకొచ్చే ధైర్యం కూడా లేదు. ఇంకిప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ రాలేనని వచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ బిందు, అండ్ ఐ లవ్ యూ. ఒకసారి నేను చెప్పేది విను బిందు. ఒకప్పుడు నువ్వు నా చేయి పట్టుకుంటే ఏదైనా సాధించగలననే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వదిలేస్తావో అని భయమేస్తోంది. నువ్వు నన్ను వదిలేయడానికి కారణం నీ ఫ్యూచర్ బాగుండాలని. కానీ నువ్వు అనుకునే నీ ఫ్యూచర్లో నాకు నేను ఎప్పుడూ కనపడలేదు. అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు ఆదిత్య? నువ్వు లేని ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు బిందు? ప్లీజ్ నన్ను వదిలే ఆదిత్య. మనసులో ప్రేమ చెప్పుకోకుండా నీ నోరు దాచగలిగిందేమో నీ కళ్ళు దాచలేకపోయే బిందు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటా. నువ్వు హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి. అమ్మ నాకుడు భయ్యా, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు భయ్యా. ఎవరు చూసినా పర్లేదు. వదిలిపెట్టకుండా ఉండడం అంటే తనని గట్టిగా పట్టుకోవడం కాదు, తనని బాధ పెట్టకుండా చూసుకోవడం. అంటే వాళ్ళు చెప్తే కానీ నీకు నా దగ్గరికి రావాలనిపించలేదా? బిందు, అది కాదు బిందు, నేను చెప్పింది ఒకసారి విను బిందు. ఇంకేం మాట్లాడు బిందు, ఒకసారి ఆగు బిందు, నేను చెప్పింది విను. ఎవరు భయ్యా మీరు? అలా బ్లాంక్ చెక్ లకు ఫేస్ పెట్టకపోతే ఆన్సర్ చేయొచ్చుగా. నేనేం చెప్పాలి? నువ్వెక్కడ దొరికేవరా నాకు? ఎవరు భయ్యా మీరు? ఇక్కడికి వచ్చి డిస్కస్ చేస్తున్నారు? మాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి.
మజ్జిగ లేక మూసుకు కూర్చుని ఉంటే లాయర్ వచ్చి లస్సీ అడిగాడంట. నాకే గర్ల్ ఫ్రెండ్ లాగా ఏడుతుంటే గర్ల్ ఫ్రెండ్ కావాలంట వీడికి. అంతా బాగానే ఉంది కదా, ఏంటి ప్రాబ్లం? ఒకప్పుడు ఉండేది, మరి ఇప్పుడు తప్పంతా నాదే. నా వల్లే బ్రేకప్ అయింది. సమ్టైమ్స్ అంతా మనకే తెలుసు అనుకుంటాం. ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేక లైఫ్లో ఏదో పీకాలని పరిగెత్తి మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటాం. అయినా ఏది మన చేతిలో లేదు, అంతా మన తలరాత. మన తలరాతని బ్రహ్మ మారుస్తాడని మనం భ్రమపడతాం అంతే. నిజానికి మన తలరాతని మనం మార్చుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా? ఇలాంటి డైలాగులు గురువారం సాయిబాబా ఫోటో పెట్టి 10 మందికి ఫార్వర్డ్ చేయడానికి బాగుంటుంది. రియాలిటీలోకి రండి. ఇట్స్ ఓకే. ఈ కాలం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యర్రా. నేను చేసిన తప్పుకి తను నన్ను మర్చిపోయి ఎప్పుడో హ్యాపీగా ఉండే ఉంటుంది. అంత సీన్ లేదు. ఒకటి చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా, ఒకటి సిన్సియర్గా ఎంత బాగా లవ్ చేసినా, తనకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కూడా రిజెక్ట్ చేసుకుంటే వెళ్తుంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎన్ని అకౌంట్లు ఉన్నాయి భయ్యా నీకు? బిందు గురించే మాట్లాడుతున్నాము. ఈడికారా మనం బిందు త్యాగం చేసేది. ఊరుకోరా నువ్వు. బిందు మీకెలా తెలుసు? నీకు ఇందాక చెప్పిన దాంట్లో ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈడే, సిన్సియర్ లవర్ నేనే. వాట్? బిందు నేను ఇంకా మర్చిపోలేదు. ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు భయ్యా. కరెక్టే భయ్యా, అసలు మనకు అమ్మాయిలు సెట్ అవ్వట్లేదు. ఏముంది? నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? సరే, ఆర్యటు న్యాయం. ఇద్దరం ట్రై చేద్దాం. ఎవరికి పడితే ఇంకొకరు సాక్రిఫైస్ చేయాలి. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.